నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. పరీక్షా కేంద్రం నగరాల వారీగా వాటి ఫలితాలు ప్రకటించమని చెప్పి ఎన్టీఏని ఆదేశించింది. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 12 లోపు వాటిని వెబ్సైట్లో అందుబాటులో ఉంచమంది. నీట్ యూజీ సంబంధిత పిటిషన్ల మీద జూలై 22 తిరిగి విచారిస్తామని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల వివరాలు కనిపించకుండా చూడమని ఆదేశించింది. ఎందుకయ్యా అంటే అప్పుడు వీళ్ళు చాలామంది డౌట్ ఏంటి, కొన్ని సెంటర్లలో మేనేజ్ చేసుకుని ఒకే సెంటర్లో 10 మందికి 25 మందికి ఒకటే మార్కులు వచ్చినాయి, 50 మందికి ఒకటే మార్కులు వచ్చినాయి అని చెప్తున్నారు కదా. కాబట్టి ఆ లెక్క అట్లాగా అందరికి ఒకటే మార్కు వచ్చిందంటే అది కాపీయింగ్ అవుతుంది, మాస్ కాపీయింగ్ అవుతుంది. అట్లాంటిది ఏమి లేదని చెప్పి ఉన్నంత వరకు దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నట్టు నేపథ్యంలో ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. 20వ తారీఖు లిస్ట్ వస్తే 22కి అసలు విషయం చాలా మందికి అర్థమైపోతుంది. కాబట్టి అప్పుడు ఎవరైనా కనుక ఇందులో అభ్యంతరాలు ఉంటే అప్పుడు శాంతం రద్దు చేయమని చెప్పాలా, లేదు అందులో గనక ఇది అపోహ అయితే గనక అప్పుడు ఎవరైతే లీకేజ్ చేశారో వాళ్ళ వరకే చర్యలు తీసుకోమని చెప్పే అవకాశం ఉంటుంది కోర్టు.